సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారం పారిశ్రామిక వాడలోని కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకుని హెచ్ఐఎల్టీపీ పేరుతో కుట్ర మీద బీఆర్ఎస్ పోరుబాట. పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు, శివకుమార్, ఎర్రోల శ్రీనివాస్తో కలిసి పర్యటించారు టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఐఎల్టీపీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో లక్షల కోట్ల రూపాయల భూసేకరణకు, భూ కుంభకరణకు పాల్పడుతోందని, ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. పరిశ్రమలు వద్దంటూ అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారన్నారు. మార్కెట్లో గజం ధర ₹1,00,000 పలుకుతుంటే ప్రభుత్వం కేవలం ₹1,000 వెలకట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేస్తోందన్నారు. పటాన్చెరులో ఉన్న కంపెనీలు తరలి వెళ్తే వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి ఏమవుతుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే ఈ రోజు పారిశ్రామిక వాడల్లో దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని నిగ్గు తేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామన్నారు. అనంతరం దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అంశాన్ని ఇక్కడితో తమ పార్టీ వదిలిపెట్టదన్నారు. హెచ్ఐఎల్టీ పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో కాలనీలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలకు కలుపుకుని ముందుకు పోతామన్నారు. ఈ పాలసీని వెనక్కి తీసుకోకపోతే లక్షల కోట్ల విలువైన ప్రజల భూమిని కాపాడేదాకా తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని, ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ అయినటువంటి పాషమైలారం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను బయటకు పంపించాలన్నది అందరి ఉద్దేశం. అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మసిటీని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారన్నారు. తెలంగాణ మా భూములు మాకేనని మర్రబడ్డ గానమా, పోరు తెలంగాణమా, మా భూములు మాకే, తెలంగాణ భూములు తెలంగాణ ప్రజలకే చెందాలి. రైతులకు మంచు, ఇందిరమ్మ ఇళ్లు కట్టు, ప్రజా అవసరాలకు వినియోగించు, దవాఖానాలు కట్టు, కమ్యూనిటీ హాల్ కట్టు, ఎన్ని రకాలు. ఇవాళ నువ్వే అన్నావు కదా, ఏమన్నావు? తరతరాల ఆస్తులు ఇవి, వీటిని అమ్మితే ఎట్లా? ఎలక్షన్లకు ముందు నువ్వు మాట్లాడావు. కేటీఆర్ గారు ఎప్పుడు అంటారు? ఎలక్షన్లకు ముందు రాము, అధికారంలోకి వచ్చినాక రేమో. ఎలక్షన్లకు ముందు ఈయన మాట్లాడింది ఏంది? శ్మశానాలకు కూడా స్థలాలు లేవు అని చెప్పి నువ్వే మాట్లాడినావు కదా. మరి వాళ్ళు నిజంగా కూడా శ్మశానాలకు స్థలాలు లేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు కదా. ఎందుకు అమ్ముతున్నావు ఈ భూముల్ని? ఎవరికి కట్టబెడుతున్నావు ఈ భూముల్ని? ఇందుకోసమా నిన్ను ఎన్నుకున్నది? వచ్చింది మొదలు భూములు అమ్మడమేనా నువ్వు చేసే పని? భూగోళం సూర్యుని చుట్టూ తిరుగుతుంది, నువ్వు భూమిని అమ్మే దోపిడీ చుట్టూ ఇవాళ రేవంత్ సర్కార్ తిరుగుతున్నది. కనుక దీన్ని మనం కనుక అప్రమత్తంగా దీని మీద తెలంగాణ లోకం కన్ను తెరవకుంటే, దీన్ని నిరసించకుంటే తెలంగాణలో భూములు అంటూ లేకుండా పోతాయి. మొత్తం పారిశ్రామిక భూములన్నీ కూడా పెట్టుబడిదారుల పరమైపోతాయి, దోపిడీదారుల పరమైపోతాయి. దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, దేనికోసమైతే పోరాడినామో దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ దుర్మార్గుని ఎన్నుకున్నందుకు, కుర్చీ మీద కూర్చునిపెట్టినందుకు తెలంగాణకు పెద్ద ముప్పుగా పరిణమించుండి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా కళ్ళు తెరవండి. మీకు బీఆర్ఎస్ మీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ అండగా మనం ఒక పోరాటం చేద్దాం, ఈ భూముల్ని కాపాడుకుందాం. ఎంత ఇచ్చిన వారికి ₹3,500 పర్ ఎకరం తీసుకున్నారు ప్రభుత్వం. ₹3,500 ఎకరం తీసుకొని ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ తయారు చేసుకున్నారు. ఇప్పుడు ₹3,500 తీసుకున్న తర్వాత మళ్ళీ 34 ఎకరాలు తీసుకున్నారు. దానికి ఇంతవరకు కంపెన్సేషన్ కట్ చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో రైతుల దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వం యొక్క క్లియర్ ఏంటంటే, ఈ యొక్క పాలసీ ద్వారా మొత్తం భూములు మీరు అమ్ముకోవచ్చు అని వాలంటరీగా మీరు సంతకం పెట్టి మాకు ఇవన్నీ చెప్పారు. ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు. మీరు 30% తీసుకోమంటే ఎకరాన ₹20 లక్షలు తీసుకుంటారు కదా. మీరు ఈ రైతు దగ్గర తీసుకున్న భూములు అదే 20 లక్షలకు మీరు రిటర్న్ ఇస్తారా? ఆ రైతు తీసుకున్నానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ భూమి అతను ఇచ్చిండు మీకు. ఎందుకోసం ఇచ్చిండు? ఇక్కడ ఇండస్ట్రీ రావాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో, డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో, భావితరం డెవలప్మెంట్ కోసము తనలాంటి భూములు 1000 ఎకరాలు కూడా దారాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అందులో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం కూడా రాలేదు, భూములు తీసుకున్నారు. మరి ఇప్పుడు మీరు అమ్ముతాం ఎప్పుడైతే